శ్లోకం పూరయిత్వ భావం లిఖత. రోమన్ నెంబర్ 1 2 మొత్తం 6 శ్లోకాల్లో 5 చదువుకుంటే చాలు ఏమా. అలాగే సెకండ్ రోమన్ నెంబర్ 2 ఏకం నిబంధన ప్రశ్న సమాధేయ. పద్య భాగంలో పోయిటరీలో 2 లెసన్స్ చదువుకుంటే సారాంశం 1 రాస్తారు. అలాగే నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 ఏకం నిబంధన ప్రశ్న సమాధేయ. ప్రోజ్ లో 2 లెసన్స్ చదువుకుంటే చాలు, 2 సారాంశాలు. ఓకేనా. నెక్స్ట్ 1 into 6 6 మార్క్స్. చత్వారః ప్రశ్న సమాధేయ. నాన్ డీటెయిల్ లో 5 లెసన్స్ 6 out of 6 5 లెసన్స్ చదువుకుంటే చాలు. 4 2s 8. ఓకేనమ్మా. లేదు 4 చదివినా చాలు ఎనఫ్. 6 లెసన్స్ కి 4 క్వశ్చన్స్ 4 లెసన్స్ చదువుకుంటే చాలు. 9 4 into 2 8 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ ద్వయో సందర్భ వ్యాఖ్యాత. సందర్భ వాక్యాలు కూడా 2 లెసన్స్ చదువుకుంటే చాలు. అవుట్ ఆఫ్ 6 లో 2 లెసన్స్ చదువుకుంటే చాలు. 2 into 3 6 మార్క్స్. ద్వయో సందర్భ వ్యాఖ్యాత. ఇది ప్రోజ్. పోయిటరీ సారీ, ఇది ప్రోజ్ లో కూడా 2 లెసన్స్ చదువుకుంటే చాలు. అవుట్ ఆఫ్ 6 2 లెసన్స్. 2 into 3 6 మార్క్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 లెసన్స్ చదువుకోవాలి. అవుట్ ఆఫ్ 6 3 లెసన్స్ చదవాలి. 3 into 2 6 మార్క్స్. నెక్స్ట్ త్రయ ప్రశ్న. ఇది పోయట్రీ నుంచి. ఇది ప్రోజ్ లో 3 లెసన్స్ చదువుకుంటే చాలు. అవుట్ ఆఫ్ 6 3 లెసన్స్. 3 into 2 6 మార్క్స్. ప్రోజ్ లో కూడా అంటే పోయట్రీలో 3 లెసన్స్, ప్రోజ్ లో 3 లెసన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ కంపల్సరీగా 3 చదవాలి. 3 + 3. ఓకేనా ఇక్కడికి. నెక్స్ట్ ఏకం పత్రం లిఖిత. పత్ర లేఖనంలో 4 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 2 చదివితే చాలు. 1 లీవ్ లెటర్ కంపల్సరీ. నెక్స్ట్ పర్సనల్ లెటర్ 1. ఓకేనమ్మా. నెక్స్ట్ ద్వయో శబ్దయో సవిభక్త రూపాన్ని లిఖిత. శబ్దాలు స్త్రీలింగ శబ్దం, పుల్లింగ శబ్దం 2 మోడల్స్ చదువుకుంటే చాలు. 2 6 12 మార్క్స్. ద్వయో ధాతు రూపాన్ని లిఖిత. ధాతు రూపంలో లట్టు, లుట్టు, లడ్డు 3 టైప్స్ చదివితే మాక్సిమం 3 టైప్స్ చదివితే చాలు. అవుట్ ఆఫ్ 5 లో 3 టైప్స్ చదివితే చాలు. లడ్డు, లుట్టు, లడ్డు. 2 3s 6 మార్క్స్. అలాగే 3ని సంధ్యాని రూపాన్ని విఘటయాత్. అలాగే సందులు విఘటయాత్, అలాగే సంధ్యాత్. మొత్తం 3 + 3 అంటే 4. మాక్సిమం 6 మోడల్స్ లో 4 సందులు 4 సందులు చదువుకుంటే చాలమ్మా. 3 2s 6 మార్క్స్. అంటే ఇందులో ఏంటవి? సవర్ణ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. 4 సంధులు చదివితే చాలు. అంటే విగడత అలాగే సంధ్యాత్ కలిపిచ్చిన విడదీసిచ్చిన ఈ 4 మోడల్స్ చాలు. 4 మోడల్స్ చదివితే చాలు. నెక్స్ట్ అనువాదతలో మాక్సిమం 25 ఉన్నాయి. 25 ఫుల్ గా చదవాలి. అన్ని చదివేయాలి. 1 మార్క్ ఈచ్ 1. చాయిస్ ఉండదు అందుకని. అలాగే ఏకపద్ కూడా 6 లెసన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని చదవాలి. అలా పద్య భాగంలో, గద్య భాగంలో కూడా రోజులో కూడా 6 లెసన్స్ 1 మార్క్ కంపల్సరీ చదవాలి. 5 6 5 1s 5. ఎందుకంటే నో చాయిస్. 1 మార్క్ కి చాయిస్ ఉండదు కాబట్టి 1 మార్క్ ఆల్ లెసన్స్ చదవాలి. ఓకేనమ్మా. ఇది 16 రోమన్స్ లో.